హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ ఉదయ్ కుమార్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ స్పాట్ అనేది తీసుకోవడం జరిగింది. మా చుట్టుపక్కల ప్రాంతాల్లో మేము వెతకడం జరిగింది. చాలా వరకు వెతికాం. మాకైతే ఒక అద్భుతమైనటువంటి ప్లేస్ అనేది మాకు దొరకడం జరిగిందనమాట. అది మాకు కూడా తెలియదు. ఎంతగానో రీసెర్చ్ చేసి దొరకడం వల్ల మాకు ఆ ప్లేస్ అనేది దొరికింది. ఒక అతి పురాతనమైనటువంటి ఏదైతే కాకతీయుల కాలం నాటి నిర్మించినటువంటి ఒక శివాలయం దొరికింది. దాని దగ్గర ఎన్నో రకాలుగా ఎన్నో సార్లు దానికి బంగారం కోసం అంటే గుప్త నిధుల కోసం దాన్ని తవ్వడం జరిగిందనమాట. దాని ద్వారా అది చాలా వరకు కూలిపోయే దశకు వచ్చేసింది. లోపల ఉన్న శివలింగాన్ని సైతం తీసి బయట వేయడం జరిగింది. అలాంటి శివలింగం అయితే నా జీవితంలో ఇంతవరకు ఎక్కడ కూడా అలాంటి శివలింగాన్ని నేను చూడలేదు. మీరు కూడా చూస్తే ఆశ్చర్యపోతారు ఖచ్చితంగా. సో అది మీకు చూపించబోతున్నారు. దాని తర్వాత అదే గ్రామంలో ఉన్నటువంటి మసీద్ అనమాట. మనం ఏదైతే ముస్లిమ్స్ ప్రేయర్ చేసే మసీద్ ఉంటుందో అది కూడా ఉంది. వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే అది వాళ్ళు ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటిదని చెప్తున్నారు. కానీ అది ఏంది అనేది ఇంతవరకు ఎవరికి కూడా క్లారిటీ లేదు. కానీ ఖచ్చితంగా అది ఉంటే కుతుబ్ షాయిల కాలందనే ఉండాలి, లేదా అజబ్ షాయిల కాలందనే అయి ఉండాలి. ఇక ఈ రెండు కాదు అంటే దానికి ముందున్న ఢిల్లీ సుల్తాన్లది అయి ఉంటుంది. సో అది కూడా మీకు చాలా పురాతనమైంది. దానికి ఎంతో పేరుగాంచింది. అదేవిధంగా అక్కడ జరిగే ఉరుసు ఉత్సవాలు కూడా చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఒకప్పుడు చేసినటువంటి ఉత్సవాల కోసం వేరే ఊరు నుంచి కూడా చాలామంది వచ్చి విజిట్ చేస్తూ ఉండేవారు అనమాట. అలాంటి ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నేను స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు ప్రతి ఒక్కరు కూడా క్లియర్గా అర్థమవుతుంది. అదేవిధంగా ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి విజిట్ చేసినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో కనుక వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఖమ్మం జిల్లా తిరుమలపాలెం మండలం అదర్సాయిపేట అనే గ్రామానికి ఈరోజు మనం వెళ్తున్నాం. పూర్వకాలంలో ఇది హైదర్ నగర్గా కూడా పేరు ఉందని చెప్పి గ్రామస్తులు చెప్పడం జరిగింది. దానికి రీజన్ ఏంటంటే పూర్వకాలంలో ఇక్కడ ఈ గ్రామంలో అధిక సంఖ్యలో ముస్లిమ్స్ అనేవాళ్ళు ఉండేవారు అనమాట. దాని ద్వారా ఈ గ్రామానికి హైదర్ నగర్గా పేరు ఉండేది. దాని తర్వాత కొన్ని రోజులకి అది హైదర్సాయిపేటగా కూడా మారడం జరిగిందనమాట. ఈ గ్రామంలో అతి పురాతనమైనటువంటి దేవాలయం ఒకటి ఉంది. అంటే దాదాపు ఒక 850 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఒక శివాలయం అనేది ఉంది. దాని తర్వాత ఒక 500-600 ఏళ్ల కింద నిర్మించినటువంటి ఒక మసీద్ అనేది ఈ గ్రామంలో ఉండడం జరిగిందనమాట. ఆ రెండింటి గురించి మనం ఈరోజు వీడియో తీస్తున్నాం. దానికి ఉన్నటువంటి ముఖ్యత ప్రాముఖ్యత గురించి కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం వెళ్తున్న దగ్గర దారి ఎటు అంటే అంటే వెనకట రాజులు వెళ్ళిన దారిలో ఎక్కడైనా సాయంత్రం అయినా సరే చీకటి పడినా సరే రెస్ట్ తీసుకోవడానికి అంటే ఒక షెల్టర్ అనేది ఏర్పాటు చేసుకునేవారట. అలాంటి షెల్టర్ అనేది ఇక్కడ ఈ దారిలో ఒక దగ్గర షెల్టర్ అనేది మాకు కనిపించింది. ఆ షెల్టర్ దగ్గరికి మేము వెళ్ళబోతున్నాం. అయితే ఆ షెల్టర్ అనేది ఇప్పటిది కాదు, ఢిల్లీ సుల్తాన్ల కాలం నడదని చెప్తున్నారు. మీకైతే చూపిస్తున్నాను చూడండి. ఒకసారి మీరు చూసినట్టయితే నేను అక్కడ కెమెరా నటు పక్క చూపించమని చెప్పాను, వెంబటాడు చూపించాడు. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. మీరు కనుక గమనించినట్టు ఫ్రెండ్స్, మీకు అక్కడ పైన కనిపిస్తున్నటువంటిది ఇది ఒక రెస్టింగ్ ప్లేస్ అని చెప్పవచ్చు అనమాట. అంటే ఇది మన ఢిల్లీ సుల్తాన్ల కాలంలోనో తెలియదు, లేకపోతే అజబ్ జాయిలో కుతుబ్ షాలో ఎవరో లేదని వారి కాలంలో రహదారి వెంబడి రెస్టింగ్ రూమ్స్గా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటిది ఒక రెస్టింగ్ ప్లేస్ అంటే మసీద్ అని చెప్పి ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకునేదంట రాజులు ఆనాటి కాలంలో. అంటే వాళ్ళు నవాబులే కావచ్చు, ఢిల్లీ సుల్తాన్లే కావచ్చు, చాలామంది కూడా ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకున్న వాళ్ళు అయితే చెప్తున్నారు, చాలామంది చూసిన వాళ్ళు. ఓకే, ముందుకు రారా. ధర కూరగాయలు చూడండి, నువ్వానే ఉండు. ఈ బండలు గమనించవచ్చు. చాలా వరకు అయితే కూలిపోవడం జరిగింది. ఏదో కొంచెం ప్రాంతం కొంచెం కొద్దిగా మాత్రమే మిగిలిపోయింది. చాలా అయితే కూలిపోవడం జరిగింది. గమనించండి మీరు. ఇదైతే ఈనాటి కాలం అయితే కాదు. అడుగురా ఇటురా లోపలికి రా. ఇది కూడా గమనించండి మీరు. ఇక్కడ గమనించినట్టయితే జాగ్రత్తగా ఇది కూడా దర్గా. మొత్తానికైతే ఒక పెద్ద గదిలాగా అనమాట. ఇది ఒక పెద్ద గదిలాగా రెస్టింగ్ ప్లేస్ అని చెప్తున్నారు. ఇక్కడైతే ఈ గట్టడం జరిగింది. ఇటు ఒకటి బాగానే లెంత్ అయితే ఇచ్చారు. ఓకే, ఇటు రైట్ రా. ఓకే, మొత్తం చుట్టూ తీసుకో. కెమెరా ఒకసారి నాకు. ఈ
ఇవన్నీ కూడా శివాలయానికి వెళ్ళే దారిలో, అంటే ఏటికి వెళ్ళే దారిలోనే ఇవన్నీ నిర్మించడం జరిగింది. ఇప్పుడు మేము వెళ్తున్నది గడి అంట, అంటే నిజాం కాలంలో నిర్మించినటువంటి గది. ఇది ఒక 4-5 ఎకరాల విస్తీర్ణంలో ఈ గడిని నిర్మించారు. అంటే మధ్యలో కోట ఉండేది, చుట్టూ కోట కూడా అనేది కట్టించడం జరిగింది ఆ రోజుల్లో. సో కాకపోతే ఏం జరిగిందంటే అక్కడ ఇప్పుడు చూసినట్టయితే లోపల కోటలో ఏమీ లేదు ఫ్రెండ్స్. మామూలుగా అక్కడ ఆ మసీద్ రెస్టింగ్ ప్లేస్ అయితే ఉందో అది చూద్దామని వచ్చినాం. బట్ మాకు ఇక్కడ వచ్చేసరికి ఇది కూడా కనిపి ఇక్కడ కూడా ఒకటి ఉందని చెప్పి అక్కడ దారి మీద పోయే ఒక అంకుల్ చెప్పడం జరిగింది. దానివల్ల ఇది కూడా చూపించబోతున్నాం. దీనికి కూడా చాలా పెద్ద చరిత్ర ఉందంట. ఇది కూడా అది ఢిల్లీ సుల్తాన్ల కాలంలో మరి నైజాంల కాలంలో లేదని క్లియర్గా చెప్పలేదు. కానీ దీనికి కూడా ఒక 4 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం దగ్గర వెళ్తున్నాం. కమాన్. మొత్తానికి అయితే ఇదంతా కూడా ఇంత ముందు కోట ఉండేనంట. మొత్తం చూపిరా, ఇట్లా లోపలరా. ఇదంతా కూడా కోట ఉండేనట. కాకపోతే ఇదంతా కూడా అంత శిథిలమైపోయింది. శిథిలమైపోవడం ద్వారా ఇప్పుడు ప్రస్తుతం ఇందులో వ్యవసాయం మేనేజ్ చేసుకుంటున్నారు రైతులు. ఓకే, చూరా గోడలది ఇట్లా భద్రిక యువతలేకపోతే మనకి ఇంకేమైనా కనిపిస్తే చూద్దాం. ఇది ఇంత ముందుకు కోట ఉండేనట్రా. కోట ఉంటుంది కానీ ఇది దాన్ని కూలగొట్టిరు లేకపోతే అదే కోట. ఇది కోటే రా, చుట్టూ కోట గోడలు ఉన్నాయి కదరా. కాకపోతే దీన్ని ఎందుకు మరి ఇట్లా అయిపోయిందో తెలియదు. కానీ చుట్టూ మీరు కోట గోడలు అయితే క్లియర్గా గమనించవచ్చు. చుట్టూ ఎటు చూసినా కోట గోడలు ఉన్నాయి. ఇంట్లో కోట ఉందని చెప్పి చారిత్రకులు చెప్తున్నారు. కానీ అది శిథిలమైపోవడం వల్ల దీని వ్యవసాయం ప్రస్తుతానికి వ్యవసాయ భూమిగా మారిపోయింది ఇది. ఫ్రెండ్స్, మీకు అక్కడ కనిపిస్తున్నటువంటిది ఇప్పుడు మనం వెళ్ళినటువంటి గడి. దీనికి ఎదురుగానే మనకి శివాలయం అనేది ఉంది. ఇప్పుడు మనం దాని దగ్గరికే వెళ్ళబోతున్నాం. ఒకసారి మీరు గమనించినట్టయితే చెట్టు దగ్గర శివాలయం అనేది ఉందన్నమాట, మీకు కనిపించవచ్చు. సో ఇప్పుడు మనం దాని దగ్గర వెళ్ళబోతున్నాం. దాని గురించి మొత్తం డెప్త్గా తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, గో. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి దేవాలయం ఏదైతే ఉందో ఇది కాకతీయుల కాలం నాటి శివాలయం అన్నమాట. ఈ గుడి దాదాపు ఇప్పుడు అదర్సాయిపేట నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరంలో. మీరు అటు పక్క చూసినట్లయితే ఏరు కనిపిస్తుంది. ఏరు చూడండి ఒకసారి, అదంతా కూడా ఏరు. ఆ ఏరు దగ్గర ఆకేరు, దాని పేరు ఆకేరు వాగు అన్నమాట. దానికి ఆనుకొని ఇక్కడ నది ఒడ్డున, అంటే ఏరు ఒడ్డునే కొంచెం జరిగింది. ఈ ఒడ్డునే ఇక్కడ మనకు ఈ యొక్క శివాలయం అనేది నిర్మించడం జరిగింది. కానీ చాలామంది దుండగులు, గుర్తు తెలియని వ్యక్తులు పలుమార్లు దీని మీద దాడి చేసి బంగారం ఉందని, గుప్త నిధులు ఉన్నాయని ఎన్నో రకాలుగా త్రవ్వకాలు చేపట్టి లోపల ఉన్న శివలింగం ఏదైతే ఉందో దాన్ని తీసి బయట వేయడం జరిగిందనమాట. దానివల్ల ఇది చాలా వరకు శిథిలావస్థ జరిగింది. ఎవరైతే గుర్తు తెలియని వ్యక్తులు ఎప్పుడైతే దీన్ని తవ్వకాలు చేపట్టారో దానివల్ల చాలా వరకు గుడి అనేది శిథిలం కావడం జరిగింది. ఇక ముందు కూడా ఇంకెన్ని రోజులు ఉంటుందో కూడా గ్యారంటీ అయితే చెప్పలేము అనమాట. ఎందుకంటే చాలా వరకు దాన్ని అటు ఇటు కదిలిచ్చేసరికి దాని యొక్క గోడలన్నీ కూడా కదిలిపోయి ఇప్పుడు ప్రస్తుతానికి శిథిలావస్థలకు చేరినటువంటి దృశ్యాలు ఇప్పుడు మీకు చూడొచ్చు. మీ లోపల కూడా మీకు చూపిస్తాను. లోపల కూడా చాలా వరకు లోతు వరకు తవ్వకాలను చేపట్టడం జరిగిందనమాట. ఇప్పుడు మీరు అది మీకు క్లోజప్లో చూపించబోతున్నాను. కమాన్ కెమెరా రా. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించినట్టయితే శివలింగాన్ని గమనించవచ్చు. శివలింగాన్ని తీసుకోరా, క్లోజప్లు రా. శివలింగాన్ని తీసుకున్నట్టయితే తీసేయి. ఇది లోపల గర్భగుడిలో ఉన్నటువంటి శివలింగం ఏదైతే ఉందో దీన్ని తీసుకొచ్చి బయట పాడవేయడం జరిగింది. ఎక్కడైతే గర్భగుడి చూపిద్దురామా, లోపలికి రా, లోపల చూపి జూమ్ కొట్టు. ఇవన్నీ కూడా తవ్విన తవ్వకాల గుర్తు. ఇప్పుడు ఏదైతే నేను చూపిస్తున్నానో ఈ ప్లేస్ నుండే మన శివలింగాన్ని తీయడం జరిగింది అనమాట. ఆ ప్లేస్ నుంచే శివలింగాన్ని తీసి బయట పడవేయడం జరిగింది. లోపల మీరు గమనించినట్టయితే అద్భుతమైన చెక్కడం జరిగింది. గోడలు కూడా ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇంకా దీన్ని కాపాడుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. మీరు మొత్తం గమనించండి. ఇది మొత్తం కూడా కాకతీయుల స్టైల్. అదే శైలిలో ఇవన్నీ కూడా ప్రతి ఒక్క శివాలయం ఎక్కడ చూసినా కూడా సేమ్ ఇదే స్టైల్లో ఉంది. చాలా దుఃఖ తిరగం ఎక్కడ చూసినా శివాలయాన్ని కూడా ఇదే స్టైల్స్లో కట్టించడం జరిగింది ఆనాటి కాలంలో. ఇలా ఇట్లా 2 గదులుగా నిర్మించినటువంటి ఈ యొక్క శివాలయం ఏదైతుందో చాలా పురాతనమైంది, ఎంతో చరిత్ర కలిగినటువంటి శివాలయం. ఇది మారుమూల గ్రామం చేయబట్టి చాలా దూరం ఉండడం వల్ల దీన్ని పట్టించుకోకపోవడం వల్ల ఇది ఇంతవరకు వచ్చి ఇలా నష్టం అనేది జరిగిందనమాట. ఇప్పటికైనా ఎవరైనా అధికారులైనా గవర్నమెంట్ అయినా స్పందించి దీని మీద కొంతవరకు యాక్షన్ తీసుకొని దీన్ని కనుక బాగు చేసుకున్నట్టయితే మనకు ముందు ఎంతో ఉపయోగకరంగా చాలా వరకు వర్ధిల్లుతుందని
చాలా మంది గ్రామస్తులు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఒక గ్రామస్తులు ఉన్నారు, చాలా రోజుల నుంచి ఇక్కడ ఇతను వ్యవసాయం చేస్తున్నాడు. ఇతని మాటల్లో తెలుసుకుందాం. ఇక్కడ మీ పేరేంటండి? నా పేరు స్వామి. స్వామి, కొంచెం ఇట్రండి. స్వామి, మీకు ఈ దేవాలయం గురించి ఏం తెలుసు? ఈ తవ్వకాలు ఎప్పుడు జరిగినాయి, అసలు ఏ విధంగా జరిగినాయి చెప్పండి ఒకసారి. మేము చిన్నప్పుడు ఉన్నప్పుడే తవ్వారండి. తవ్వారు. మాకు తెలియదు. మీ ఇంటికి వెళ్ళాము, బొందలు తీసిరు, ఎండాకాలం తీసిరు, పైన పలగొట్టిరు. అంటే పైకప్పు కూడా పగల కొట్టేశారు. డ్రిల్ మిషన్ తో డ్రిల్ మిషన్ పెట్టేసి పైగా పాల కొట్టేశారు. లోపల నుంచి ఆ తోవి ఉసుకే మొత్తం బయట వేస్తే మేము లోపల వేసాం. మీరే వేసారు మొత్తం బయట పడైతే మేము నీళ్ళు పెట్టించాం. నీళ్ళు వాళ్ళు తీసుకొచ్చి నీళ్ళు పెట్టించాం. ఓకే. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు దీని గురించి ఎవరు ఆదుకున్న వాళ్ళు వచ్చిన లేరు, చూసిన వాళ్ళు లేరు, ఎవరు లేరు. ఇలా పడగబడిపోతుంది. ఇక రాను రాను ఇంకేదో జరుగుతా ఉంది అనమాట. ఏం జరుగుతూనే ఉంటే మళ్ళీ వస్తారు, తోగుతారు, చూస్తారు, మళ్ళీ పోతూనే ఉంటది. కానీ ఇంతవరకు దీన్ని బాగు చేసిన వాళ్ళు అయితే లేరు, ఎవరు లేరండి. సో ఫ్రెండ్స్, ఇదైతే ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి ఆధారాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. గ్రామస్తులు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఇప్పటిదైతే కాదు, కాకతీయుల కాలం నాటిది. ఎప్పుడైతే ముస్లింలు దండెత్తినప్పుడు ఇక్కడ నిజాం ప్రభువులు పాలించినప్పుడు అప్పటికి కూడా ఈ గుడి వర్ధిల్లుతూనే ఉండేది. కానీ ఎప్పుడైతే నిజాం ప్రభువులు అంతరించిపోయినాక తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాల ద్వారా ఎవరైతే దుండగులు గుర్తు వ్యక్తులు వచ్చి ఇక్కడ తవ్వకాలు జరపడం ద్వారా మొత్తానికైతే దేవాలయం అయితే శిథిలావస్థలో చేరుకుంది. ఇక ముందు దీన్ని పట్టించుకోకపోతే ఇంకింత కూడా ఇది అంతరించిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఎవరైనా స్పందించి మంచి వ్యక్తులు ఎవరైనా ఉంటే గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి దీన్ని కొంచెం డెవలప్ చేయాలనేది ఈ యొక్క గ్రామస్తుల ఉద్దేశం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఏదైతే నేను చెప్పినటువంటి పురాతనమైనటువంటి ఒక మసీదు ఉందని చెప్పాను కదా, ఇప్పుడు దాని దగ్గరికి మనం వెళ్ళబోతున్నాం. ఎవరైతే ఇక్కడ షేక్ మహబూబ్ అలీ, అదేవిధంగా అబ్దుల్ కలాం అనే ఇద్దరు అంకుల్స్ మాకు ఎంతగానో సహకరించి, ఎంతగానో హెల్ప్ చేసి, మాకు దారులు కూడా చూపించి ఎంతగానో సహకరించారు. వాళ్ళిద్దరికీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మసీద్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. చాలా పురాతనమైంది. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి మసీద్ ఏదైతే ఉందో అది దాదాపు వీళ్ళు చెప్పిన సమాచారం ప్రకారం అయితే ఇది నిజాం కాలం దానికంటే ముందే, అంటే ఢిల్లీ సుల్తాన్ల కాలం అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు గ్రామస్తులు. మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి మసీద్ అయితే ఉందో మీకు ఇట్లా కొంచెం క్లోజ్అప్ తీసుకో ఇక్కడికి. ఇది ఒక ఓల్డ్ మసీద్ అనమాట. దీని తర్వాత దీన్ని కొత్తగా నిర్మించడం జరిగింది. ఏదైతే గ్రామస్తులు ఉన్నారో ముస్లిమ్స్ వాళ్ళ కూడా కొత్తగా నిర్మించారు. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటిది ఏదో ఓల్డ్ మసీద్. ఇప్పుడు మన దగ్గరికి వెళ్ళబోతున్నాం. అది ఈ కాలం అయితే కాదు. ఎవరైతే ఢిల్లీ సుల్తాన్ మన వీళ్ళు చెప్పిన ప్రకారం అయితే మన నిజాం ప్రభుల కంటే ముందే, అంటే ఢిల్లీ సుల్తాన్ కాలం నాటిదని చెప్తున్నారు. సార్, మీ పేరేంటండి? నా పేరు షేక్ మహబూబ్ అలీ. షేక్ మహబూబ్ అలీ. చెప్పండి, మీకు ఇక్కడ ఏం తెలుసు దీని గురించి? చెప్పండి, ఎప్పుడు కట్టడం జరిగింది, మీకు ఏమైనా సమాచారం చెప్పండి. ఇది నాకు తెలిసినది కాదు, మా తాత ముత్తాతల కాలం అంతకంటే ముందు నుంచి జాతరలు అంటే ఉరుసు ఉత్సవాలు జరిగే కార్యక్రమాలు జరుగుతాయి ప్రతి సంవత్సరం. ఇక్కడ మాకు ముస్లింస్ వాళ్ళు కానివ్వండి, అదర్స్ వేరే ఎస్టీ ఎవరైనా సరే, అదర్స్ ఏ కులం మతం ఏం అల్లాహ్ని నమ్ముకునే ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ప్రతి మనిషి, ప్రతి ఇల్లు ఏదైనా పెళ్లిళ్ళు అయితే ఇక్కడికి వచ్చి కందూర్లు చేసుకుని, యాటలు కోసుకొని చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. మాకు ఉరుసు సమయంలో మాత్రం ఇక్కడ అన్నదానం కార్యక్రమం కూడా చేయడం జరుగుతున్నాయి. నాకు తెలిసి మాత్రం ఇక్కడ ఈ దర్గా గురించి చాలా గొప్పగా మేము భావించుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దాని దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఈ ఊరోళ్ళు మనకు కలిసారు, వాళ్ళు క్లోజప్లో చూపిస్తారు, మీరు కూడా రండి. నమస్కారం అండి, మీ పేరేంటండి? అబ్దుల్ కలాం అండి. అబ్దుల్ కలాం అంటే మనకు గుళ్ళో ప్రధాన పూజారి అదే విధంగా మీకు ఏమంటారు మిమ్మల్ని? అబ్దుల్ కలాం ముజావర్. ముజావర్ అంటే మసీదులో పూజలు నిర్వహించే వారిని ముజావర్ పిలుస్తారనమాట. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు పూజలు ఇక్కడ? మా తాతలు ముత్తాల నుంచి. అంటే మీ వాళ్ళే, మీ తల్లిదండ్రులు, మీ తాతల ముత్తాతల కాలం నుంచే మీకు పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు. అప్పటి నుంచి మీరే మసీదులో అన్ని కార్యక్రమాలు చూసుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు ఇది అండి పాత మసీదు, మస్జిద్. ఇది దర్గా. అంటే ఇది ఓల్డ్ అన్నమాట. ఇప్పుడు మీరు పురాతన కాలంది. ఒకసారి మాకు అది క్లోజప్ లో చూపిస్తారా మొత్తం? ఈ డోలు ఏంటండి? డోలు ఇట్లా క్లోజప్ తీసుకో. ఏంటండి అంటే దేనికి ఉపయోగిస్తారు దీన్ని? భక్తులు వచ్చి ఉత్సాహంగా కొడతారు అనమాట, డమ్ముకులాగా. ఓకే. ఇప్పుడు ఈ రేకుల షెడ్ మీరే నిర్మించుకున్నారా? తాతలు ఎవరు?
మొట్ట భార్గవి ఆహా, మట్ట వాళ్ళంటే జలపల్లి గ్రామస్తులు కదా వీళ్ళు. ఓకే, కూడా ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు ఇదైతే పురాతన అండి. వెళ్దామా వాళ్ళకి వెళ్దామా? రండి మీరు రండి, చూపించండి మాకు. నువ్వు అన్నాడు రాకేష్, అటు వెళ్ళిపో. ఓకే, ఈ సున్నం అండి, మొత్తం రాతి కడుగు అండి. ఇది కట్టుబడి పుట్ల లోపలికి రా. డంగు సున్నంతో తయారు చేసింది ఇది. డంగు సున్నం తోటి డంగు సున్నం అండి. మొత్తం పైకి చూపిస్తా ఉండు. ఫ్రెండ్స్, మీరు కనుక గమనించినట్టయితే ఇది మొత్తం కూడా చాలా ఓల్డ్ బిల్డింగ్ అనమాట, ఓల్డ్ మసీదు. ఇందులో ఆనాటి కాలంలో, అంటే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే ఢిల్లీ సుల్తాన్ల కాలం నుంచే ఉందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. దీని నిర్మాణం మొత్తం కూడా చూసుకున్నట్టయితే మనకు డంగు సున్నం అనే ఒక ఐటెం తోటి దీన్ని నిర్మించడం జరిగింది. చాలా బాగుంది చూడడానికి. ఇంకా కొన్ని రోజులు ఇది అలాగే ఉండడానికి ఆస్కారం ఉంది. కాకపోతే ఇప్పుడిప్పుడే కొంచెం డౌన్ఫాల్ కావడానికి ఆస్కారాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే వర్షాల ప్రభావం వలనో ఇంకా దీని ప్రభావం వలనో ఇది కూడా కొంచెం వరకు శిథిలమయ్యే పరిస్థితిలో కూడా ఉందని చెప్పవచ్చు అనమాట. దీని తర్వాత మనం దీని పక్కన ఉన్నటువంటి దర్గా దగ్గరికి వెళ్తున్నాం. అతి శక్తివంతమైన. ఇది ఎవరు కట్టించారు ఏందనేది ఇన్ఫర్మేషన్ తెలియదుగా. భూమి ఉంది, ముత్తవల్లి ఊగడానికి వెళ్ళిపోతా ఉండు. దాతలని ఎస్టీలు పాటలు పాడతారండి, లంబాడి పాటలు. వాళ్ళ కోసం ఇది దగ్గరండి. ఇప్పటికీ అంటే ఏ సంవత్సరం జరుగుతాయి? ఏ నెలలు జరుగుతాయి? రజ్జం నెల అండి. రజ్జం నెల 15 మా ముస్లింస్ రంజాన్ నెలల రజ్జబ్ అంటారు. రజ్జబ్ ఆచారం ప్రకారంగా రజ్జబ్ నెలలో జరుగుతుంది. అంటే ఏ నెల అది? అది మీ మార్చి ఏప్రిల్ ఉన్నామండి. ఇది ముస్లిం టు ముస్లిం డే టు డే, ఎక్కువ తక్కువ మాసాలు ఉండవు. టైం టు టైం. రజ్జం నెల 15 తారీఖు గంధాలు, 16 ఉరుసు, 10 కందులు ఎక్కుతారు ఇక్కడ భక్తులు. మొత్తం గుర్రం మీద మర్చిపోయినా. మీ గుర్రాలు ఎక్కడ ఉన్నాయి? గుర్రాలు గుర్రం ముందు. అరే, ఇప్పుడు గుర్రాలు కూడా మనం తీస్తే అయిపో కదా. ఉందా? ఇంతకుముందు నేను నా చిన్నతనంలో చాలా ఉండే మీ ఊర్లో గుర్రాలు, నేను చూసిన ఒకసారి. నిజాం షావలి అట్లా కెమెరా. హజరత్ నిజాం షావలి. రిపేర్ చేయాలంటే మనకు మన వాళ్ళు అయ్యే పని అయితే అయితే ఉన్నారు, దాతలు ఉన్నారు. ఓకే, ముందుకు వస్తే ఓకే, డోంట్ వరీ, చేయించవచ్చు. కొంచెం మనం కోఆపరేట్ చేయాలి. తేజ్ అవ్వచ్చు, భోజన కమల ఎవరాలు? బ్రాంచ్ మేనేజర్ కావాలా? ఓకే, భోజన వచ్చి మొక్కిండండి. మొక్కుతారు దేవుడు అంటే. అబ్బాయి ఉత్త గద్దె అండి, ఇక్కడ చూసే గద్దె ఉండే. ఆయన వచ్చి మొక్కుతా, వాళ్ళ అబ్బాయి జాబ్ వచ్చింది, డాక్టర్ జాబ్. ఎమ్మడి వచ్చి చందాలు అడిగి చేపించిండు. చందాలని పోలీస్ పటేల్ గారి జ్ఞాపకం. ఎవరు పోలీస్ పటేల్? అఫ్సర్ నజీర్ ఖదీర్. ఎవరు? ఇదిరా దీనికి కట్టించిన వాళ్ళు, ఫెన్సింగ్ కట్టించిన వాళ్ళ. స్టీల్ అది దర్గా కట్టించింది మాత్రం వాళ్ళే అంటారు. మీరు బయట ఉన్న వాళ్ళు. కందీలు. హైదరాబాద్ ఒక్కటి గదులు. ఎవరు హైదరాబాద్ నుంచి, హైదరాబాద్ ఇక్కడ ఎవరు చేయలేరు అనమాట. హైదరాబాద్ 15,000. ఎట్లారా ఇది 15,000 ఖరీదు అంట. చూద్దాం ఒకసారి. అంటే దీనికి అంత ప్రత్యేకత ఉందన్నమాట. అంటే మామూలు వ్యక్తులు దీన్ని చేయడానికి సాధ్యపడదు. దీనికి స్పెషల్ గా ఎవరో ఒకరు డిజైన్ చేస్తారు అనమాట. ఇట్లా కిందికి రా, పైకి తీరా. బాగుంది. అంటే ప్రతి పండగ ఒకటి పెడతారా? అయితే ప్రతి సంవత్సరం ఒకటి పెడతారు కంపల్సరీ. దాదాలండి ఇది కూడా ఫెన్సింగ్ మధ్యని సీన్ అని. ఓకే ఓకే ఓకే, బాగానే కట్టారు. చాలా బాగుంటది ఇక్కడ. ప్రతి సంవత్సరం ఎస్టీ వాళ్ళు మాత్రం ఇక్కడండి ఒక 500 ఏటలకు వస్తారు ప్రతి సంవత్సరం. తంత్రాలు లేవండి ఇక్కడ. ఇక్కడ సబ్జా ఆకు ఊరు కలిపేస్తే ఇక్కడ కోరుకున్న కోరికలు నెరవేర్చాలి అంటే ఇక్కడ మందు లేదు. ఒక సైదాకు ఊది కలిపి నోట్లిస్తే చెప్పండి ఇక అంతే. అంతటి శక్తి ఉన్నమాట దేవునికి. భక్తి, అంత నమ్మకం అంత ఉందన్నమాట. మంచి ఈ ఊళ్ళో పెళ్లి చేయాలంటే ఫస్ట్ డప్పు మోగిందంటే ఇక్కడ కందూరు చేసి అంత ప్రసిద్ధిగాంచింది అన్నమాట ఇక్కడ సరౌండింగ్ లో మీకు అందరికి.
ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. అవన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి ఖచ్చితంగా. అలా అయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది.